మరో మిడ్ డే బ్రేకింగ్ చూస్తే బండి భగీరథపై నమోదైన కేసు విచారణ చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తక్షణమే విచారణ మొదలు పెట్టాలని డీజీపీ సివి ఆనంద్కు ఆదేశించారు. 8న ఫిర్యాదు వస్తే ఇప్పటివరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదని డీజీపీని ప్రశ్నించారు. కేసు వివరాలు సీఎం రేవంత్కు డీజీపీ వివరించారు. బండి భగీరథపై నమోదైన కేసు విచారణ చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తక్షణమే విచారణ మొదలు పెట్టాలని డీజీపీ సివి ఆనంద్కు ఆదేశించారు. 8న ఫిర్యాదు వస్తే ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీని సీఎం ప్రశ్నించారు. కేసు వివరాలు సీఎం రేవంత్కు డీజీపీ వివరించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం జరుగుతున్నారు. అజీం, ఏమని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి డీజీపీకి? ఇప్పుడు ఆ కేసు సంబంధించిన వివరాలు ఏంటి? కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై ఏదైతే ఇటీవలే పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే రాజకీయ పార్టీలను కూడా బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న విషయం మనకు తెలిసింది. ఏదైతే పోక్సో కేసు అని చెప్పి కూడా దీనిపై ఏదైతే పెద్ద ఎత్తున బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై కేసు నమోదు తక్షణమే చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నెల 8వ తేదీన ఫిర్యాదు వస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి కూడా డీజీపీని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించినట్టు మనకు తెలుస్తుంది. సో కేసు వివరాలు డీజీపీ సివి ఆనంద్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే డీజీపీ ముఖ్యమంత్రికి కూడా వివరించడం కూడా జరిగింది. సో ప్రధానమంత్రి షెడ్యూల్ ఉన్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ పర్యటనలో నేపథ్యంలో పోలీస్ సిబ్బంది అంతా భద్రతా ఏర్పాట్లలో ఉండడం వల్లనే ఏదైతే ఆలస్యమైందని చెప్పి కూడా ఏదైతే డీజీపీ సీఎం రేవంత్ రెడ్డికి వివరించినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో కేసు సమగ్ర విచారణ కోసం ప్రత్యేక టీం కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు ఏదైతే డీజీపీకి ఆదేశాలు జారీ చేసినా కూడా తెలుస్తుంది. సో దీంతో పేట్ బషీర్బాగ్ సంబంధించినటువంటి దానిపై ఏదైతే తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ ఇప్పటికే ఏదైతే ప్రత్యేక సంబంధించినటువంటి కోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేశారు. సో వారు కూడా ఏదైతే కేసు కూడా తీసుకోవడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో బండి సంజయ్ కుమారుడిపై ఏదైతే కేసుకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. వస్తున్నటువంటి నేపథ్యంలో బండి సంజయ్ కూడా మాట్లాడుతూ కేవలం రాజకీయంగా ఎదురుస్తుందని చెప్పారు. కానీ బండి సంజయ్ కుమారుడిపై ఈ ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు లేకపోతే కేసుకు సంబంధించిన వివరాలు అన్ని కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా బండి సంజయ్ కుమార్పై కేసు పెట్టి అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. సో పూర్తి స్థాయి విచారణ కోసం అయితే ప్రత్యేక టీం ఏర్పాటు చేయాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి డీజీపీని ఆదేశించారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ అజీం.